హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు కూడా మీరు వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి కార్నల్లోని నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇదేంటంటే ఇంటర్వ్యూ నిర్వహించి ఇస్తున్నటువంటి జాబ్స్. వీటి గురించి పూర్తి విషయాలు అనేవి ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, మొదట మీరు చేయవలసిన పని ఏంటంటే ఈ వీడియోని చివరి వరకు కూడా చూడండి. చివరి వరకు చూసిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి, లేకపోతే మీకు డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషన్ లింక్ కూడా ఇస్తాను, చూడండి. ఓకే, అయితే మనకి చూడండి, మీరు ఎప్పుడైతే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి కెరీర్స్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో మనకి పీడిఎఫ్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఏమంటున్నారంటే ఇవి కాంట్రాక్ట్ పోస్టులుగా మనకి చెప్పడం జరుగుతుంది. పోస్టుల విషయానికి వస్తే ఇట్లా మనకి చాలా వరకు కూడా లిస్ట్ అనేది ఉంది. నేను మెయిన్గా చెప్తున్నాను, జూనియర్ రీసెర్చ్ ఫెలో, యంగ్ ప్రొఫెషనల్, ఆఫీస్ అసిస్టెంట్ మొదలైనటువంటి పోస్టులు అనేవి ఉన్నవి. ఈ పోస్టులు కనుక మనం చూసుకుంటే మొత్తం 39 పోస్టులుగా చెప్పుకోవచ్చు. శాలరీ అనేది ఏంటంటే మనకి 25,000 ప్లస్ హెచ్ఆర్ఏ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ పోస్టులకి ఏంటంటే క్వాలిఫికేషన్ అనేది ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క రకంగా ఇవ్వడం జరిగింది. మనం చెప్పుకోవాలంటే సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ, పీజీ, పిహెచ్డి, నెట్ ఉత్తీర్ణత, అనుభవం అనేది ఉండాలి అని మనకి చెప్పడం జరుగుతుంది. వాకిన్ ఇంటర్వ్యూ తేదీ ఎప్పుడంటే మనకి కొన్ని పోస్టులకి అయితే 15వ తారీఖు, అలా ఏంటంటే ఏప్రిల్ 8 వరకు కూడా జరుగుతాయి. ఈ ఫిబ్రవరి 15వ తారీఖు నుంచి మనకి ఏప్రిల్ 8వ తారీఖు వరకు కూడా ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతాయి. ఇంటర్వ్యూ వేదిక ఎక్కడంటే మనకి ఎన్డిఆర్ఐ కార్నల్ అని మనకి చెప్పడం జరుగుతుంది. ఇదేంటంటే హర్యానాలో ఉంది. మీరు చూడవలసినటువంటి ఈ నోటిఫికేషన్ లింక్ ని, అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్ లింక్ ని, వీటిలన్నింటికి కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇవేంటంటే ఈ పోస్టులకు సంబంధించి మనకి ఇంటర్వ్యూ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనం నెగిటివ్ పాయింట్లు కనుక మాట్లాడుకుంటే జాబ్ అనేది మనకి లోకల్లో ఏమీ ఉండదు. అంతేకాకుండా అర్హతలు కూడా కొంచెం హై రేంజ్లో ఉన్నాయి. ఓకే, చాలామంది ఏంటంటే ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి వీడియోస్ పెట్టండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అందువల్లే మనం ఇటువంటి వీడియోస్ కూడా చేసుకుంటున్నాము. నేను మ్యాక్సిమం 10th క్లాస్ మీద, ఇంటర్ మీద, డిగ్రీ మీద, ఐటీఐ మీద ఉన్నటువంటి జాబ్ అప్డేట్ గురించి నేను ఎక్కువగా చూస్తూ ఉంటాను. మరో విషయం ఏంటంటే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి కింద డిస్క్రిప్షన్లో ఒక వెబ్సైట్ లింక్ పెట్టాను. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. మరో విషయం ఏంటంటే పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలకు కనుక మీరు అప్లై చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ వారు మీకు ఏంటంటే గ్రామీణ అభివృద్ధి ప్రాథమిక పరీక్ష, గ్రామీణ అభివృద్ధి పార్ట్ బికి సంబంధించి వీడియో మెటీరియల్ అనేది ఉంది. ఈ వీడియో మెటీరియల్ ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్ ఉంటుంది. ఇప్పుడు స్క్రీన్ మీద నా యొక్క మెయిల్ ఐడి కనిపిస్తుంది కదా, దానికి మీ పేరు స్పేస్ మీ మొబైల్ నెంబర్ని పెట్టండి. మేము ఏంటంటే బ్యాంక్ డీటెయిల్స్ పెడతాము. మీరు అమౌంట్ పే చేసిన తర్వాత మీ మెయిల్ ఐడికి ఈ వీడియో మెటీరియల్ అనేది పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.